ఈరోజు భార్యలు, శ్రీమతి వైఫ్ ఆమె ఎంత కష్టపడుతుందో అసలు భర్త గుర్తించడు. ఆమెను ఒక పని మనిషిగా, ఒక యంత్రంగా, కిచెన్లో ఒక యంత్రంగా, వాస్తవంగా ఆమె నీకు డెలీషియస్గా చక్కగా ఫుడ్ చేసి పెట్టి నీకు అన్నీ అందించి, ఆమె నీకు ఏ టు జెడ్ అన్నీ, పడక నుంచి సర్దడం నుంచి అన్ని విషయాలు, డ్రెస్ కానీ ఏ టు జెడ్ నీకు అన్నీ అందించినా కూడా అయినా కూడా ఎందుకో సీరియస్, ఆమె మీద అభినందన లేదు, అప్రిసియేషన్ లేదు, ప్రశంస లేదు, నువ్వు బాగున్నావే అని కూడా చెప్పడు. ఇలా ఆమెను ఒక యంత్రంగా వాడుకుంటాడు. ఇప్పటికైనా మారండి. చాలామంది భార్యలు చాలా నిజాయితీగా ఉన్నారు. వారు మీకోసం కష్టపడుతున్నారు, మీ కుటుంబం కోసం కట్టుబడి ఉన్నారు. అందుకని వారిని అభినందించండి. వారిని మధ్య మధ్యలో కనీసం నెలకు ఒకసారైనా అలా బయటికి తీసుకెళ్ళండి. ఆమె నెలకు ఒకసారి బయటికి వెళ్తుందంటే మేమేం చేయలేము. అందువల్ల కలిసి వెళ్ళడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే సోషల్ లైఫ్ కావాలి. అదేవిధంగా ఆమెను అభినందించడంతో పాటు చక్కగా కమ్యూనికేట్ చేయండి. చక్కగా కమ్యూనికేట్ చేస్తూ నీ కోసం కనిపెట్టుకొని వచ్చినందుకు భరోసా ఇవ్వండి. ఆమెలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మర్చిపోవద్దు. కానీ ఆమెను నువ్వు అనగదొక్కి నువ్వు చేయలేవు, నువ్వు చేతకాందని ఇటువంటి పనులు చేయవు. ఆమెలో శక్తి ఉంది, ఆమెలో బలం ఉంది, ఆమెలో తెలివితేటలు ఉంది, నీకన్నా పేషెన్స్ ఉంది. ఆ విషయం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, డాక్టర్ సురేష్ బాబు.